నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే మనం జరుపుకున్నాం. యేసు ప్రభువారు కల్వరి శిలువ మీద ఆయన ప్రాణత్యాగము చేసి మరి ఈ దినము ఆయన సమాధిలో ఉన్నారు. రేపటి దినమున ఆయన సమాధిని గెలిచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. అందుకనే వాక్యంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి చూడండి, మృతుడనైతిని ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మేము ప్రకటించుచున్నటువంటి దేవుడు సజీవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సజీవుడు. ఆయన దేన్ని జయించాడంటే మరణాన్ని జయించాడు. అందుకనే యేసు ప్రభు వారిది పునర్జన్మ కాదండి, యేసు ప్రభు వారిది పునరుత్థానము. మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడై ఆయన సమాధిని గెలిచి లేచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు సిలువను జయించడానికి, సమాధిని జయించడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపములో, శాపములో, ఓటమిలో కృంగిపోయిన మన జీవితాలని వెలిగించడానికి, బలపరచడానికి, జీవింపజేయడానికి, జయ జీవితమును మనము కలిగి ఉండడానికి యేసు ప్రభువారు మన కొరకు కల్వరి సిలువలో ప్రాణత్యాగము చేసినాడు. నీ దేవుడు సజీవుడై ఉన్నాడు. నిన్ను చూసే దేవుడు ఆయన, నీకు సహాయం చేసే దేవుడు ఆయన, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిత్యము నీకు తోడుగా ఉండే దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సజీవుడైన దేవుడు సదాకాలం నిన్ను నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేని గురించి భయపడొద్దండి, కలవరపడొద్దండి. ప్రభు సన్నిధి మీకు తోడుగా వచ్చి దేవుడు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.